ఈ గ్యాప్ పెరిగిపోతే సుంకాల విషయంలో అప్పుడు ఇలాంటివి కూడా జరగవు. సుంకాలు ఎలా పెరిగిపోతే ఆహార ఉత్పత్తులు కూడా మనం పంపించలేము అక్కడికి, అప్పుడు ఇబ్బంది అవుదా? వ్యాపారాల్లో నీకు లాభం వస్తే చేస్తావు, లేకపోతే మానేస్తావు. ఏం చేస్తావు నువ్వు? బేసిక్గా వ్యాపారం అనేటటువంటిది ఆడిని నష్టపోమందామా? నువ్వు నష్టపోవడానికి ఒప్పుకోవట్లేదు కదా. అవును. ఎస్, నీ వ్యవసాయ ఉత్పత్తి కరోనా టైంలో అడిగి లేవు, ఇప్పుడు అడిగి లేవు అనుకోండి, తగ్గిస్తాడు ఆడే ట్యాక్స్. వాడికి లేకపోతే ఆడే తగ్గిస్తాడు. ఇప్పుడు మనకు కూడా తగ్గించుకోలేదు మొన్న కొన్ని వస్తువులకి. ఇప్పుడు ఉల్లిపాయలు ఒకసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తాం, ఓసారి ఎక్స్పోర్ట్ ఓకే చేస్తాం. పంచదార ఓసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ అంటాం, ఓసారి బ్యాన్ తీసేస్తాం. ఎట్లాగా? అవసరాన్ని బట్టి డిమాండ్ సప్లై. మన దగ్గర సప్లై తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం వెళ్ళే వస్తువులు ఉత్పత్తి ఆపేస్తాం, ఇతర దేశాలకు పంపించడం తగ్గిస్తాం, దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తాం. వాడైనా అంతే, లేకపోతే తెచ్చుకుంటాడు. అప్పుడు సచ్చినా నువ్వు కూడా ఏంటి, అప్పుడు కూడా ఇస్తావు నువ్వు. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయండి, మన దగ్గర లేదు, సచ్చినట్టు కొనుక్కోట్ల ప్రపంచం అంతా వెళ్ళి. అదే ఇదివరకు ఎంతకు పెట్టారో తెలుసా? $100-120 వెళ్ళిపోయారు ఈ ఓపెక్ కంట్రీస్ అన్ని కలిపి, ఆయిల్ ఉత్పత్తి దేశాలన్నీ కలిపి. అయ్యో మా దేశంలో ఇట్లా కూలీల్ని ఆన్లైన్ తెచ్చుకోవడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది, మిషనరీ కాస్ట్ ఎక్కువైపోతుంది, కాబట్టి మేము బ్యారెల్కి $70 ఇవ్వలేము, 80, 90, 100, 110, 120 దాకా వెళ్ళిపోయారు బ్యారెల్. అప్పుడే మనకి రేట్లు పెరిగినాయి.